రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రేపు సీఎం రేవంత్ రెడ్డి సభ జరగబోతోంది. చేవెళ్ల వేదికగా మరో 2 గ్యారంటీలను ప్రారంభించనుంది కాంగ్రెస్. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500కే గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభం కానున్నాయి. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా పథకాల ప్రారంభం జరగబోతోంది. అయితే వర్చువల్గా సభలో ప్రియాంక ప్రసంగించనున్నారు. లబ్ధిదారులు సిలిండర్ పూర్తి ధరను చెల్లించాల్సిందే. ఉదాహరణకు సిలిండర్ ధర 955 రూపాయలు ఉంటే గనక మీరు 955 రూపాయలు చెల్లించాల్సిందే. కేంద్రం ఇచ్చే సబ్సిడీ 40కి మినహాయించి ఉండదు. ఇక మిగతా సొమ్ము 415ను తిరిగి లబ్ధిదారుల ఖాతాల్లో వేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. 200 లోపు యూనిట్ల కరెంటు వాడే అర్హులకు 0 బిల్లులు రానున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలో భాగంగా రేపు మరొక 2 గ్యారంటీలను అమలుకు శ్రీకారం చుట్టబోతోంది. అయితే అగ్రనేత ప్రియాంక గాంధీ రేపు సభకు హాజరు కావడం లేదు. కేవలం వర్చువల్గానే ఆమె ఈ పథకాలను ప్రారంభించబోతోంది. ఎస్, మధు లైవ్లో జాయిన్ అవుతారు. మధు, రేపు చేవెళ్ల సభ ద్వారా మరొక 2 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి రేపు ఎలాంటి ఏర్పాటు చేస్తుంది? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇప్పటికీ 2 హామీలు అమలు చేస్తామనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. ఒకటేమో ఉచితంగా మహిళలకు రవాణా, ఫ్రీగా బస్సులో రాష్ట్రమంతా పర్యటించేలాగా స్కీమ్ ఒకటి కాగా, తర్వాత 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి బీమా అది చెప్తా ఉన్నారు. కానీ ఇంకా చాలా రోజుల నుంచి, ఇప్పుడు 100 రోజులు దగ్గర కావస్తా ఉంది, పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడతా ఉంది. దాంట్లో భాగంగా మరొక 2 స్కీమ్స్ అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అందులో ప్రధానమైనటువంటిది 500 రూపాయల సిలిండరు అనేటువంటిది. ఈ స్కీము మహిళలను ఎక్కువగా ఆకర్షించిన పథకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిలిండర్ కి సంబంధించినటువంటి అంశం గృహిణులతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఎక్కువగా మహిళల ఓట్లు గ్రాప్ చేయొచ్చు అనేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రకటన చేసింది. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతా ఉంది రేపు చేవెళ్ల వేదికగా భారీ బహిరంగ సభ ద్వారా. కాకపోతే డైరెక్ట్ గా వస్తారనుకున్నటువంటి ప్రియాంక రాలేకపోతా ఉన్నారు. ఆమె వర్చువల్ గా ఈ 2 స్కీముల్ని 500 రూపాయల సిలిండరు, తర్వాత 200 యూనిట్ల ఉచితంగా అందించేటువంటి కరెంటును, 0 బిల్లింగ్ కరెంటుని, రెండింటిని వర్చువల్ గా ఆమె ప్రారంభించనున్నారు. తర్వాత 27వ తారీఖు తర్వాత నుంచి ఇమీడియట్ గా ఈ స్కీమ్ ప్రజలకు అందుబాటులోకి రానుంది సభ వేదిక తర్వాత. అయితే లబ్ధిదారులు ఈ సిలిండర్ ధరకు సంబంధించి ఇప్పుడు తెలంగాణలో సిలిండర్ డొమెస్టిక్ సిలిండర్, ఇంట్లో వాడేటువంటి సిలిండర్ రేటు 955 రూపాయలు ఉంది. ఇప్పుడు కేంద్రం కూడా సబ్సిడీ ఇస్తుంది 40 రూపాయలు, కాబట్టి అది తీసేస్తే 415 రూపాయలు మీకు బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. మీరు మాత్రం సిలిండర్ కొనుగోలు సమయంలో 955 రూపాయల బిల్లు పైన ఉన్నటువంటి పూర్తి అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు గతంలోనే ఈ కేవైసీ కనుక ఉండుంటే మీకు తిరిగి ఆ సబ్సిడీ వారి బ్యాంక్ అకౌంట్ లో పడేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే సివిల్ సప్లై చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. 40 లక్షల మంది అర్హులు సిద్ధంగా ఉన్న లిస్టు సిద్ధం చేసింది ప్రభుత్వము 500 రూపాయలకు సంబంధించిన సిలిండర్ విషయం అనేటువంటిది. దాంతోపాటు 200 యూనిట్ల కరెంటుకు సంబంధించి కూడా 0 బిల్లింగ్ వస్తుంది మీకు. 200 యూనిట్ల లోపల కరెంటు కనుక కాలిస్తే, 200 యూనిట్లు పైన దాటితే మాత్రం ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాల ప్రకారం వారికి ఆ రేటు పడేటువంటి అవకాశం ఉంది. కానీ 200 యూనిట్ల వరకు మాత్రం ఉచితంగా కరెంటు అందజేయడానికి సిద్ధమవుతుంది. రేపు 2 స్కీమ్స్ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అంటే మధు, ఇక్కడ గ్యాస్కు సంబంధించి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఇక్కడ డబ్బులు వేయబోతున్నారు. అంటే అక్కడ గ్యాస్ ఏజెన్సీలతో ఎలాంటి చర్చలు జరిగాయి? అంటే గ్యాస్ ఏజెన్సీలకే నేరుగా వాళ్ళకి సబ్సిడీ డబ్బులు చెల్లించి ఇక్కడ తిరిగి మళ్ళీ ఇక్కడ లబ్ధిదారుల ఖాతాల్లో వేయబోతున్నారా? ఏంటి ట్విస్ట్ ఏంటి? యాక్చువల్గా అయితే మొదట్లో సబ్సిడీ సంబంధించినటువంటి అమౌంట్ తగ్గించి తీసుకునేలా గ్యాస్ ఏజెన్సీలతో మాట్లాడనేటువంటి ప్రభుత్వం నిర్ణయంగా కనిపించింది స్టార్టింగ్ లో. కానీ అది ఇప్పటికిప్పుడు ఇంప్లిమెంట్ చేయడంలో కాస్త టెక్నికల్ ఇష్యూస్ ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మాత్రం గ్యాస్ ఏజెన్సీలకు స్పష్టతనిచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పెద్దలు. మాట్లాడారు ఆల్రెడీ గ్యాస్ ఏజెన్సీలతో. రాష్ట్రంలో ఎవరైతే సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందజేయాలనుకుంటుంది కాబట్టి అందరికి కూడా పూర్తి స్థాయి చెల్లిస్తే ఆ డబ్బును తిరిగి ప్రభుత్వం చెల్లించనుంది. కానీ గ్యాస్ ఏజెన్సీలకు మాత్రం 950 రూపాయలు, 955 రూపాయలు వెళ్తాయి. కేంద్రం సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని మొత్తం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. కేంద్రం నుంచి ఇచ్చేటువంటి సబ్సిడీ 40 రూపాయలు ఉంది కాబట్టి కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం సేకరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ బర్డెన్ ఏదైతే ఉందో, ఇప్పటికే 80 కోట్లు రిలీజ్ చేశారు ఈ 500 సిలిండర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఆ బర్డెన్ ఏదైతే ఉందో అది నేరుగా ప్రభుత్వం సంబంధించినటువంటి అమౌంట్ ఖాతాదారుల్లోకి, ఎవరైతే లబ్ధిదారుల ఖాతాదారులు ఉన్నారో 500 సిలిండర్ వాళ్ళ అకౌంట్ లోకి ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయనుంది.
రైట్. అయితే రేపే ఈ 200 యూనిట్ల కరెంటు అలాగే సిలిండర్ సంబంధించి 500 సిలిండర్ సంబంధించి రేపే నిజంగా తెలంగాణ వాసులకు ఈ 2 గ్యారంటీలు కూడా అమలయ్యే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రేపు 6 గ్యారంటీల భాగంగా మరొక 2 గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేయబోతోంది. రేపు రేవంత్ రెడ్డి సభ వేదికగా మరొక 2 గ్యారంటీలను ప్రారంభించబోతున్నారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అలాగే 500కు గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే గ్యాస్ సిలిండర్కు సంబంధించి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే ఈ రాయితీ డబ్బులు వేయబోతున్నారు. 955 రూపాయల సిలిండర్ ఉంటే కనుక ముందుగా లబ్ధిదారులు పూర్తి ధరను చెల్లించాలి. తర్వాత మిగతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 40 రూపాయల సబ్సిడీతో పాటు మిగతా 415 రూపాయల సబ్సిడీ ఏదైతే ఉందో అదంతా కూడా తిరిగి లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం వేయబోతుంది. ఇక 200 లోపు యూనిట్ల కరెంటు వాడే అర్హులకు కూడా రేపటి నుంచి అమలు చేయబోయే పథకం ద్వారా 0 బిల్లులు మాత్రమే రాబోతున్నాయి. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసింది. ఇక రేపటి నుంచి అధికారికంగా ఈ 2 స్కీమ్లను ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయబోతోంది.